గతంలో పాటుండేది. 'నాంపల్లి టేషన్ గాడ రాజారింగో, తిందామంటే తిండి లేదు, ఉందామంటే గూడు లేదు' అని జెప్పి. ఇప్పుడు హైదరాబాద్‌లో తినటానికి ప్రాబ్లమ్ లేదు, ఉండటానికి ప్రాబ్లమ్ లేదు. ఈజీగా బ్రతికేయొచ్చు ప్రతి ఒక్కళ్ళు. సమస్య ఏంటంటే, ఆ తినే తిండిలో ఆరోగ్యం కాదు, అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నాం అన్నది పోలీసుల దర్యాప్తులో తేలింది. సజ్జనార్ గారు కమిషనర్ అయ్యాక ఒక స్పెషల్ టీమ్‌ని ఏర్పాటు జేసి, కల్తీ ఆహారం మీద యుద్ధం ప్రకటించారు. ఇది ప్రారంభమైనటువంటి ఈ 10, 15 రోజుల్లోనే చూస్తే, రోజు వాళ్ళు పట్టుకుంటున్నది ఒక్కోటి చూస్తుంటే, హైదరాబాద్‌లో ఏదైనా తినాలంటే వణుకు పుడుతోంది. చివరికి ఉస్మానియా బిస్కెట్లు సైతం కల్తీనే. అలాగే ఇక నాన్ వెజ్ అయితే ప్రతి దాంట్లోనూ కల్తీనే. పాలు కల్తీనే, తిండి కల్తీనే, చివరికి ఆ సమోసాలు కల్తీనే. అసలు వాళ్ళు ఆ ప్రదేశాలు విజువలైజ్ చేసినయి గానీ, ఆ తయారు చేసినయి చూస్తుంటే అంతకుముందు విడిగా మామూలుగా మన షాపుల్లో చూస్తే అందంగా, అద్భుతంగా కనిపించేవి. అక్కడ తయారైన తీరు, అక్కడ జరిగిన కల్తీ, వాటిలో కలిపిన పదార్థాలు చూసి తెలుసుకున్నాక తినాలంటేనే వణుకు పుట్టేస్తుంది. భయమేసిపోయేటటువంటి పరిస్థితి. ఇప్పుడు హైదరాబాద్‌లో ఇక రోడ్డు పక్కన డైరెక్ట్‌గా మన ఎదురుగుండా వేసే పునుగులు, బజ్జీలో లేపోతే దోస, ఇడ్లీలో తినాలే కానీ, నిల్వ ఉండేటటువంటి పదార్థాలు తినాలంటే వణుకు పుట్టించేటటువంటి పరిస్థితి. ముగింపు ఎక్కడుంది? పరిష్కారం ఎక్కడుంది? యాక్షన్ కరెక్ట్. బట్ సొల్యూషన్ ఏంటి? అదే ఇప్పుడు తేలాల్సిన అంశం.